న్యూట్రిషన్ ఫంక్షనల్ అని చెప్పేసి అంటారు. అసలు అదేంటి మ్యామ్? సో ఫంక్షనల్ న్యూట్రిషన్ అయితే ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఈ ఫంక్షనల్ ఫుడ్స్ అనేవి ఎక్కువ రోల్ రావడానికి కారణం ఏంటి అని అంటే మనకి రెగ్యులర్గా మన ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో వైటమిన్స్ ఉంటాయని తెలుసు, న్యూట్రియంట్స్ ఉంటాయని తెలుసు, అవి తినటం వల్ల మనకి హెల్త్ వస్తుందని తెలుసు. కానీ కొన్ని పర్టిక్యులర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్లే యాజ్ ఎ ఫంక్షనల్ న్యూట్రిషన్. అంటే అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ న్యూట్రిటివ్ వాల్యూ కాకుండా ఈ పర్టికులర్ ఫుడ్లో ఒక omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని, లేకపోతే ఈ పర్టికులర్ ఫుడ్ యాజ్ ఎ ప్రోబయోటిక్ అని, లేకపోతే దీంట్లో కొన్ని జింక్ అని, కొన్ని ఎక్కువ ఇమ్యూన్ బూస్టర్ అని, ఇట్లా అనేక రకాలైన ఎక్స్ట్రా ఫంక్షన్స్ విచ్ మన శరీరానికి చాలా ఉపయోగపడేవి. సో అవి కూడా న్యాచురల్గా మనం తీసుకునే ఆహారంలో ఇది ఒక ఎక్స్ట్రా రోల్ ప్లే చేసే ఫుడ్స్ని మనం ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం. అంటే కొన్ని వైటమిన్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని మినరల్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఫుడ్స్ వల్ల మనకేంటంటే మన శరీరానికి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది అనమాట. వాటిని ఫంక్షనల్ ఫుడ్స్ అని మనం ఇప్పుడు కేటగరైజ్ చేస్తున్నాము. ఎందుకు? బికాజ్ ఇప్పుడు డిసీజెస్ ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అనుకోండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తాము, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తినమని చెప్తూ ఉంటాం. ఫైబర్ ఉండటం వల్ల ఆ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసి షుగర్స్ ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వకుండా మెయింటైన్ చేస్తుంది. సో ఈ ఫైబర్ రిచ్ డైటరీ ఫైబర్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఫుడ్. సో మనకు యూజువల్గా మనం తీసుకునే ఫుడ్స్ అన్నిట్లోనూ ఫైబర్ ఉంటుంది, కానీ ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకు ఫైబర్ అంటే ఈ యాంటీ డయాబెటిక్ ఫుడ్గా పనిచేస్తుందని. అలానే ఒకవేళ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తినమని చెప్తుంటాం. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రతి ఫుడ్లోనూ ఉంటాయి, కానీ కొన్ని పర్టికులర్ ఫుడ్ని మనం ఐడెంటిఫై చేసి దీంట్లో ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్న, లైక్ బ్లూబెర్రీస్ కానీ, లేకపోతే బ్లాక్ బెర్రీస్ కానీ, లేకపోతే అన్ని ఫ్రూట్స్లో ఎల్లో ఆరెంజ్ ఫ్రూట్స్ వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి క్యాన్సర్స్ రావు అని అంటారు. సో అట్లా ప్రోబయోటిక్ ఫుడ్స్ లైక్ పెరుగు, యోగర్ట్స్ ఇవన్నీ. సో ఇట్లా మనం ఈ పర్టికులర్ ఫుడ్స్ని మనం ఫంక్షనల్ ఫుడ్స్గా ఐడెంటిఫై చేసి ఈ ఫుడ్స్ కంపల్సరీ మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి డిసీజెస్ రాకుండా ఉంటాయి అని. అంటే హెల్త్ మెయింటైన్ చేయడానికి ఏదైతే న్యూట్రిషన్, డిసీజెస్ నుంచి ప్రివెంట్ చేయడానికి కావాల్సిన ఫుడ్సే ఫంక్షనల్ ఫుడ్స్ అన్నమాట. సో అందుకని ఈ ఫంక్షనల్ ఫుడ్స్ని మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనకి ఈ డయాబెటీస్, ఒబిసిటీ, క్యాన్సర్స్ వీటి నుంచి రాకుండా ఉంటుంది. ఒకవేళ వీఆర్ సఫరింగ్ ఆ పర్టికులర్ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయటం వల్ల వాళ్ళకి అవి మెయింటైన్ అవ్వడానికి, కంట్రోల్ చేయడానికి పనికొస్తాయి అన్నమాట. ఓకే మ్యామ్. అండ్ మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లలకి మాల్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటారు. అసలు చిన్నపిల్లల హెల్త్ ఎలా చూసుకోవాలి అంటారు న్యూట్రిషన్ విషయంలో? అవును. సో పిల్లల్లోని చాలా ముఖ్యంగా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కనబడినా కానీ పిల్లల్లో ఈ సరైన పోషకాలు లేకపోతే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందువల్ల మనం పిల్లల న్యూట్రిషనే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే పిల్లల్లో చాలా వరకు న్యూట్రిషన్ అన్నది బేసిక్ ఫౌండేషన్. సో ఫస్ట్ నుంచి వాళ్ళు మంచి న్యూట్రిషన్ తీసుకుంటే కనుక వాళ్ళు హెల్తీ ఇండివిజువల్ అవుతారు. సరైన పోషకాలు లేని ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళలో చాలా వరకు అండర్ వెయిట్, అండర్ నరిష్డ్, మాల్ నరిష్డ్, అడల్ట్ అయ్యేసరికి వాళ్ళకి ఏదో ఒక జబ్బులు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయండి. సో అందువల్ల ఈ చిన్న పిల్లల్లో ఎదిగే వయసులో మనం మంచి పోషకాలు ఉన్న ఆహారం ఇంక్లూడ్ చేయడం అని చాలా వరకు తల్లిదండ్రులు కూడా పిల్లలకి మంచి ఆహారం ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో అందువల్ల పిల్లలకి ఈ ఎదిగే వయసులో వాళ్ళకి మంచి ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్ మనం ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు మంచి ఆరోగ్యంగా పెరుగుతారు. అండ్ దెన్ వాళ్ళకి శరీరంలో జరిగే ఎన్నో రకాలైన మార్పులు అవన్నీ టైంలో కూడా వాళ్ళకి న్యూట్రిషన్ కనుక మనకు సరిగ్గా వాళ్ళకి పోషణలు ఇస్తే కనుక దే విల్ బికమ్ ఏ హెల్తీ అడల్ట్ అన్నమాట. సో అందువల్ల ఈ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఐదర్ అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్. అంటే వాళ్ళకి సరైన న్యూట్రియం డెఫిషియన్సీస్లో ఉన్నా కూడా ప్రోటీన్, ఎనర్జీ డెఫిషియన్సీ, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ పిల్లల్లో చాలా కామన్ ఉంటాయి. సో వాళ్ళని అండర్ నరిష్మెంట్ అంటారు. ఓవర్ నరిష్డ్ అంటే ఒబిసిటీ, పిల్లలు ఎక్కువగా అధిక ఫుడ్ తినేయటం, ఎక్కువ జంక్ ఫుడ్ తిన్న వాళ్ళు ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువగా ఉండడం వాళ్ళని ఓవర్ న్యూట్రిషన్ అంటారు. సో ఈ అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషనే మనం మాల్ నరిష్డ్ అంటాం. సో పిల్లల్లో ఈ మాల్ నరిష్మెంట్ అనేది గమనించి దాన్ని తగ్గట్టుగా వాళ్ళ ఆహారంలో మార్పులు చేసి వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళు న్యూట్రియంట్ తీసుకుంటే కనుక పిల్లల ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది, ఎదుగుదల మంచిగా ఉంటుంది, బ్రెయిన్ పెరుగుదల వాళ్ళకి యూజువల్గా ఫస్ట్ 10 years లోపల ఆ బ్రెయిన్
డెవలప్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో మంచి న్యూట్రిషన్ ఇస్తే హెల్దీ ఇండివిజువల్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది.